ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారా? ప్రతి ఒక్కరోజు మనము దేవుని సన్నిధిలో ఎంతో మంచిగా కొద్ది రోజుల్లో మన యొక్క ఉపవాస దినాలను ముగించబోతున్నాం. ప్రతిరోజు కదా చక్కగా ఉదయం మందిరానికి పరిగెట్టుకెళ్ళి, సాయంకాలం మందిరానికి పరిగెట్టుకెళ్ళి, మందిరాలలో చక్కటి ప్రార్థన, ఆరాధన కదా, అది ఎప్పటికీ ఆగిపోకూడదు, అది ఎప్పటికీ జరుగునుగాక. ఆమేన్. అయినా దేవుని యొక్క సన్నిధిలో కొద్ది రోజుల్లో మనం గుడ్ ఫ్రైడే 29వ తారీఖున గుడ్ ఫ్రైడే, అలాగనే 31వ తారీఖున ఈస్టర్ పండగ చేసుకోబోతున్నాం కదా. దేవుడు నిజంగా మన కోసము ఆయన అనుభవించిన శ్రమలు ఎంత భయంకరమైనవి కదా. అయినా తండ్రి యొక్క శక్తిని బట్టి ఆయన చాలా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నారు. అలాగే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే దేవుని యొక్క మాట వాగ్దానం. అమ్మ, అందరు బాగున్నారుగా? మంచిదిరా. ఎవరికైనా బాగోకపోతే అమ్మ చేతులు పెట్టుకోండి, చివరిలో ప్రార్థన చేస్తాను. బాగోలేదు అని వేదన చెందకండి, అన్నీ మీకు నార్మల్ టెస్టులు వస్తాయి. రెండోది, దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. తప్పకుండా నాలుగోది, మీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. ఆయన మనల కోసమే కల్వరి శిలువలో మరణించాడు. మన బాధల కోసం, మన సమస్యల కోసం, మన వ్యాధుల కోసం, మన మీద పోరాడుతున్న దుష్టశక్తుల ప్రభావాలు బట్టి మన మీద ఎంతో రీతిగా పోరాడుతున్న ఆ శక్తులన్నీ యేసు నామంలో తప్పకుండా మీ ప్రార్థన బట్టి దాన్ని పోరాడి మీరు గెలుస్తారు. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. దేవునికే స్తోత్రం కలుగునుగాక. యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలిచిండెను. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రభువునికి ముందే తెలిసిపోయిందంట. ఏంటి ఆయనకి అంటే ఆయన మరణించే గడియలు, ఆయన శిలువ మరణానికి ఎక్కించే గడియలు, ఆయన శోధించటానికి ముందుకొస్తున్నటువంటి గడియలు వెంబడి తొందరగా వచ్చేసినాయని ప్రభువుకి తెలిసిపోయి, ఇక్కడ ఇంకా మనం చదువుతుంటే 3లో కూడా ఆయన మీద కంటే అందరూ సైనికులు, ప్రధాన యాజకులు, తర్వాత ఏంటంట పరిచయులు, వీళ్ళందరూ కూడా ఎట్లా వస్తున్నారంట, చాలా దివిటీలు పట్టుకుని ఇంకా దీపముతోనూ ఆయుధములతోనూ వస్తున్నారంట. వీరందరూ అలా వస్తుంటే ప్రభువైన యేసుకి అర్థమైపోయింది, ఎందుకు ఇలా వస్తున్నారు నా మీదకి వీళ్ళని చెప్పి. ఆయన యేసు అది చూసి, మీరు ఎవరిని ఎదుగుచున్నారు, ఆయనే వారికి ఎదురుగా వెళ్ళాడంట కదా. ఆయనకి తెలుసు అన్నీ. ఎందుకు తెలుసు అంటే, ఖచ్చితంగా వీరు నన్ను వెతుకుతున్నారు, ఖచ్చితంగా నా పక్కన ఉన్న యూదా నన్ను అప్పగిస్తాడు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఆ స్థలంలోనికి ఆయన ఉంటాడని, ఆ స్థలంలో ఆయన శిష్యులతో ఉంటాడని. ఎక్కడంటది? కెద్రోను వాగు, అక్కడ ఆయన ఉంటాడని, ఆ వాగు దగ్గర, ఆ కెద్రోను వాగు దగ్గర ఉంటాడని. తప్పకుండా ఆయన చక్కగా అక్కడే ఉంటాడు, అక్కడే ప్రార్థన చేస్తాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, అక్కడికే ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఎవరిని ఎతుకుతున్నారు? నిజంగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను కదండి. నేనే అని వారితో చెప్పాను. నిజంగా ఎంత ధైర్యం కదండి, దేవుని తండ్రి చిత్తము నెరవేర్చడానికి, మనందరి యొక్క పాపములిత్తం భరించడానికి, తండ్రి ఏదైతే ఆయనకి చెప్పారో అది నెరవేర్పు చేయుటకు ఎంతగా నలిగిపోయి ఉపవాసం ఉండి సిద్ధపాటు కలిగి తనతో కలిసి భోజనం చేసిన ఆయన, తనతో కలిసి నడిచిన శిష్యుడే తనకి శత్రువై వారి ఎదుట నిలబడి ఉండటం చూసి ఆయన ఎంత బాధపడి ఉంటాడో కదా, మనస్సులో ఎంత వేదన చెంది ఉంటాడో. దేవునికే స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిజంగా
ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన ప్రేమించిన వారు కూడా ఆయనకి శత్రువుగా నిలబడి ఉన్నప్పుడు ఆయన మనస్సులో ఎంత దుఃఖం ఉండుంటుందో, కానీ ఆయనకి శ్రమ కదా. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప కార్యం అంటే అంత గొప్ప కార్యమును దేవుడు మనకి అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన వెలవెలలాడిపోతున్నాడు. కానీ ఎదురు వచ్చి, అయ్యా నా మీదకి ఎందుకు ఇలా వస్తున్నారు, మీరు రావాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయనను నేనే అని వారితో చెప్పగా, ఆయన మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడుగుగా, వారు యేసును అనగా, యేసు వారితో నేనే, ఆయన నన్ను మీతో చెప్పింది గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడలా మీరు వీరిని పోనీయుడని చెప్పాను. వీళ్ళందరూ వద్దు, మీరు నన్ను వెతుకుచున్నారు. దేవునికే స్తోత్రం. బిడలారా, ఒక్క మాట చెప్పనా, మనం ఎవరిని వెతుకుతున్నాం చెప్పండి? దేవుణ్ణి వెతుకుతున్నాం, తప్పకుండా దొరుకుతాడు. ఇంకా సమస్యలు వెతుకుచున్నామా? తప్పకుండా. వీటన్నిటికంటే ముందు రక్షణను కాపాడుకోండి, మోకాళ్ళ ప్రార్థన కాపాడుకోండి, విశ్వాసమును కాపాడుకోండి. అప్పుడే మన బాధలన్నీ దేవుడు తీరుస్తూనే ఉంటాడు. బాధలు ఉన్నాయని, దుఃఖం ఉందని, నిందలు ఉన్నాయని, అవమానాలు ఉన్నాయని ప్రభుని యేసుకే తప్పలేదు. ఆయన ప్రేమించిన ఆయన ఎదుటికుండా నిలబడినప్పుడు మనం ఎంతటి వాళ్ళని చెప్పండి. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అయ్యో నేను ఇతన్ని ఎంత ప్రేమించాను, లేకపోతే అమ్మ నేను ఈమెను ఎంత ప్రేమించాను, ఎంతగా చూశాను నేను, కానీ నాకే శత్రువై నిలబడ్డారు అనే టైంలో మనకెంతో బాధ కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది, వేదన కలుగుద్ది. కానీ మన ప్రభుని యేసు అయితే ఏమీ మాట్లాడలేదు, మౌని అయి ఉన్నాడు. నువ్వు కూడా మౌనంగా ఉండు, దేవుడే చూసుకుంటాడు. ఆ శిక్ష ఏంటో దేవుడే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, నిజంగా ఈరోజు ప్రభు మన కోసం కలవరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం నేను నీ కోసం ఉన్నాను అని చెప్తున్నాడు. భయపడకు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినగాక, వారికి స్వస్థత వచ్చినగాక, వారి సాక్షి బిడ్డలుగా నిలబడుతురుగాక, మంచి ఆరోగ్యములు ఇచ్చి తండ్రి దీవించమని, చక్కటి ఈ రోజంతా మీ ప్రయాణంలో తోడుగా నీడగా ఉన్న మాటల్లో అన్నిట్లో తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.